హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేను లాస్ట్ వీక్ చెప్పినట్టు హెయిర్ ఆయిల్స్ అండ్ హెయిర్ ప్యాక్స్ చూపిస్తాను 1 మంత్ వరకు అని చెప్పాను కదా. సో ఫస్ట్ వీక్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ 2 వీక్స్ హెయిర్ ఆయిల్స్ చూపిస్తాను. నెక్స్ట్ 2 వీక్స్ అనేది హెయిర్ ప్యాక్స్ చూపిస్తాను. దీనికి చూపించడానికి గల కారణం హెయిర్ గ్రోత్ పెరిగిందా లేదా అనేది. సో లెటస్ చెక్ ఫస్ట్ నా హెయిర్ లాంగ్ ఎంత ఉందనేది చెక్ చేద్దాము. దానికంటే ముందు ఫస్ట్ని హెయిర్ని కోమ్ చేద్దాం ఆయిల్ పెట్టుకోవడానికి. ఎప్పుడైనా హెయిర్ని డస్ట్ మీద కానీ డాండ్రఫ్ మీద కానీ అస్సలు ఆయిల్ అప్లై చేయకండి. నీట్గా ఉంటేనే హెయిర్ ఆయిల్ అప్లై చేయండి. ఓకే, సో హెయిర్ని మంచిగా నీట్గా కోమ్ చేయాల్సి ఉంటుంది, చిక్కులు లేకుండా. అప్పుడే హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా వైడ్గా ఉండే హెయిర్ కోమ్స్నే యూస్ చేయండి. చిన్న చిన్న వాటితోటి హెయిర్ని కోమ్ చేస్తే ఏమవుతుందంటే హెయిర్ అనేది తెగిపోతుంది. సో వీ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ హెయిర్, ఇంత ఊడిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2 పార్టీషన్గా చేస్తాను. 2 పార్టీషన్గా చేసిన తర్వాత చెక్ చేద్దాం హెయిర్ అండ్ లెంత్ ఎంత ఉందో. దాన్ని బట్టి మనకి 1 మంత్ తర్వాత గ్రోత్ అయిందా లేదా తెలిసిపోతుంది. ఎంత ఉంది? 31.5 ఉంది. చూడండి, 31.5 ఉంది. హెయిర్ గ్రోత్ అయిన తర్వాత అంటే 1 మంత్ అయిన తర్వాత హెయిర్ ఆయిల్స్ అండ్ హెయిర్ ప్యాక్స్ ఏమన్నా ఎఫెక్ట్ ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేసేసుకుందాము. సో లెట్ గెట్ ఇన్ టు ద హెయిర్ ఆయిల్ టుడే. ఫస్ట్ వీక్ ఆఫ్ హెయిర్ ఆయిల్. సో 1 వీక్ మొత్తం ఇదే హెయిర్ ఆయిల్ వాడతాను. నేను వీక్లీ ట్వైస్ పెడతాను హెయిర్ ఆయిల్ అనేది. వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వీక్ హెయిర్ ఆయిల్ని స్టార్ట్ చేసేద్దాం రండి. చూడండి, ఫస్ట్ వీక్ హెయిర్ ఆయిల్కి కావాల్సినవి ఈ 3 ఇంగ్రీడియంట్స్. అంటే ఒకటి కరివేపాకు కాడలు కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఫెనిగ్రీడ్ సీడ్స్, మెంతులు. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి, జస్ట్ నార్మల్ కోకోనట్ ఆయిల్. మన పారాషూట్ ఆయిల్ దొరుకుతుంది కదా, అది నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇవన్నీ అందులో వేసి స్టవ్ మీద పెట్టి కొంచెం సిమ్లో ఒక 10 minutes మరగనివ్వాలి ఇవన్నీ. సో ఇవి నేను ఒక 1 వీక్ పెట్టుకుంటాను. ఇది 1 వీక్ మొత్తం, అంటే 1 వీక్లో ట్వైస్ 2 సార్లు పెట్టి 1 to 2 hours ఉంచేసుకొని హెయిర్ బాత్ చేస్తాను. ఇది నాకు 1 వీక్కి సరిపోతుంది కాబట్టి కొంచెమే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ కరివేపాకు కూడా, కాడలు కూడా వేసేసాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటి ఫస్ట్ డే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసేద్దాం. స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ మీద పెట్టేసాను, సిమ్లో పెట్టండి స్టవ్. ఒక 10 minutes ఇదంతా మసలాలి బాగా. నేను తీసుకున్నది హెయిర్ ఆయిల్ కొంచెమే, ఎందుకంటే 1 వీక్ మాత్రమే వాడతాను ఈ హెయిర్ ఆయిల్. నెక్స్ట్ వీక్ అనేది ఇంకొక హెయిర్ ఆయిల్ చూపిస్తాను. అట్లా 2 weeks 2 హెయిర్ ఆయిల్స్, మళ్ళీ నెక్స్ట్ 2 weeks హెయిర్ ప్యాక్స్ చూపిస్తాను. ఇది బాగా మసలాలి ఒక 10 minutes. ఈ కాడలు కూడా వేసేస్తాను, ఎందుకంటే కాడల్లో కూడా కొంచెము మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఫెనిగ్రీడ్ సీడ్స్ ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి డాండ్రఫ్ అనేది బాగా ఎక్కువ అవుతుంది. ఆ డాండ్రఫ్ అనేది తగ్గుతుంది ఫెనిగ్రీడ్ సీడ్స్ వల్ల. కరివేపాకు అనేది ఏం చేస్తుందంటే మన హెయిర్ని వైట్ కాకుండా బ్లాక్గా ఉంచుతుంది. కొంచెం సేపు ఇట్లనే మసలనివ్వాలి సిమ్లో ఒక 10 minutes దాకా. ఇవి కరివేపాకు మొత్తము బ్లాక్ అయిపోతుంది. చూడండి, ఫెనిగ్రీడ్ సీడ్స్ అయితే మొత్తం ఇట్లా బ్లాక్గా అయిపోయాయి బాగా మసిలి. దాని తర్వాత ఇవి కర్రీ లీవ్స్ కూడా బాగా మంచిగా అందులో కలర్ చేంజ్ అయిపోయింది. ఆయిల్ చూడండి ఏ కలర్ వచ్చేసిందో. సో ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు హెయిర్కి దూదితోటి అప్లై చేసుకోవాలి. డైరెక్ట్ ఇట్లా వేడి మీద అస్సలు అప్లై చేయకండి, స్కాల్ప్ అనేది ఖరాబ్ అయిపోతుంది, చాలా మంటలేస్తుంది. కొంచెం వామ్గా అయిన తర్వాత దూదితోటి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తాను కొంచెం చల్లగా అయిన తర్వాత. అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని నేను స్టెయిన్ చేస్తున్నాను.
హెయిర్ ఆయిల్ కలర్ ఇట్లా అయింది. ఫెనిగ్రీ సీడ్స్ కరేపాకు వేసి మసాలా పెట్టిన తర్వాత ఇట్లా అవుతుంది కలర్. ఇప్పుడు ఇది హెయిర్కి దుద్దితోటి అప్లై చేసేసుకుందాం. ఇంకా హెయిర్ ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఇట్లా 2 పార్టిషన్స్ కింద తీసేసుకొని హెయిర్ ఆయిల్ ఇది నేను వీక్లీ 2 పెడతాను. అంటే ఇప్పుడు ఇది పెట్టుకొని మళ్ళీ కొంచెం ఉంచుతాను. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏంటిది ఈరోజు సండే అంటే మళ్ళీ థర్స్డే అన్న ఒకసారి పెట్టి మళ్ళీ ఒకసారి తీసేస్తాను. హెయిర్ వాష్ చేసుకుంటాను. 1 to 2 అవర్సే పెట్టుకుంటాను. ఎక్కువసేపు పెట్టుకొని ఇట్లా టిప్ చేసి ఇట్లా పెట్టుకోవడమే. చాలా బాగా పనిచేస్తుంది ఈ హెయిర్ ఆయిల్. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. మీరు అనుకోవచ్చు హెయిర్ ఉన్న వాళ్ళు ఏమైనా చెప్తారండి అని. నాది ఏం పెద్ద హెయిర్ ఏం కాదండి, జస్ట్ ఉన్నదాన్ని కాపాడుకుంటున్నాను. ఇంకా చాలా బాగుండేది, ఊడిపోయింది, దాన్ని ఇంకా పోగొట్టుకోవద్దని కాపాడుకుంటున్నాను. కేరింగ్ తీసుకుంటాం కాబట్టే హెయిర్ మంచిగా ఉంటుంది. కేర్ తీసుకోకుండా వదిలేస్తే ఏదైనా ఖరాబ్ అయిపోతుందండి. ఇప్పుడు మీరు బండి తీసుకున్నా సరే, ఏది తీసుకున్నా సరే, కార్ తీసుకున్నా సరే, దాని మెయింటెనెన్స్ని బట్టి దాని షైన్ అనేది, కార్ ఎలిగెన్స్ అనేది మీకు తెలుస్తుంది. సో అట్లాగే ఏదైనా సరే మనం ఏదైనా అనుకుంటున్నాము అని అంటే దానికి మనం మెయింటెనెన్స్ చేయందే ఏది ప్రాపర్గా ఉండదు. పార్టిషన్స్ తోటి మొత్తం అప్లై చేస్తాను స్కాల్ప్కి. ఎక్కువ హెయిర్కి ఆయిల్ ఎక్కువ అప్లై చేయడం వల్ల కూడా ఏం బెనిఫిట్స్ ఉండవండి. మనం ఎంత మోతాదులో ఇవ్వాలనేది కూడా ఇంపార్టెంట్. కొంచెం ఓన్లీ స్కాల్ప్కి ఇచ్చేసి ఒక 10 to 15 minutes మసాజ్ ఇచ్చేస్తే సరిపోతుంది. రుద్దేన అవసరం లేదు హెయిర్, అంతే. ఇంకా స్కాల్ప్కి మొత్తం పెట్టేశాను, బ్యాక్ సైడ్ కూడా. ఇప్పుడు దీన్ని మంచిగా ఫింగర్ టిప్స్ తోటి, గోర్లతోటి కాదండి, ఫింగర్ టిప్స్ తోటి ఇట్లా 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 అని మసాజ్ చేసుకోవాలి. ఇట్లా కంటిన్యూస్ ఒక మసాజ్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళీ ఇంకా హెయిర్ ఆయిల్ మిగులుతుంది. ఇది ఎక్కువ అప్లై చేయొద్దు హెయిర్ ఆయిల్ కూడా తర్వాత కొంచెం చేతులకు తీసుకొని జస్ట్ ఇట్లా పెట్టేసుకోవడం. నెక్స్ట్ ఇది ఒక 2 hours ఉంచేసుకొని నేను హెయిర్ బాత్ చేసేస్తాను. దాని తర్వాత మళ్ళీ థర్స్డేనో ఫ్రైడేనో ఒకసారి పెట్టుకుంటాను ఈ హెయిర్ ఆయిల్, మళ్ళీ హెడ్ బాత్ చేస్తాను. ఓకే, అంతే. ఒకసారి ఇట్లా మళ్ళీ మంచి మసాజ్ ఇచ్చేస్తే సరిపోతుందండి. ఒకసారి దీన్ని చాలామంది ఆయిల్ పెట్టిన వెంటనే దువ్వేస్తారు. అస్సలు దువ్వకూడదు. హెయిర్ ఆయిల్ పెట్టిన తర్వాత ఒక 2 hours తర్వాతనే హెయిర్ వాష్ చేసిన తర్వాత, హెయిర్ కూడా ఫుల్ డ్రై అయిన తర్వాతనే కాంబ్ చేయాలి. హెయిర్ని కొంచెం సేపు వీలైతే ఎండలో ఉంచండి, చాలా మంచిది. హెయిర్ని ఎక్స్పోజ్ చేయండి ఎండకి, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా, బాయ్. ఇది ఇంకొకటి ఈ వీక్లో నెక్స్ట్ ఇంకొకసారి హెయిర్ ఆయిల్ పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొకటి, నెక్స్ట్ సండే మీకు ఒకటి మంచి హెయిర్ ఆయిల్ ఇంకొకటి చూపిస్తాను. అది ఆ వీక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్స్ హెయిర్ ప్యాక్స్ చూపిస్తాను. ఓకే, బాయ్. మరి మీరు కూడా ట్రై చేయండి నాతో పాటు. ఒకసారి హెయిర్ గ్రోత్ ఎంత పెరుగుతుంది, మీరు కూడా మీ హెయిర్ని ఒకసారి చెక్ చేసుకోండి. పెరుగుతుందా లేదో మనము రూల్ అవుట్ చేసుకుందాం. ఓకే, బాయ్. మరి